ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కాసరపేరు ఫెస్టివల్ ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు, జూబ్లీస్ లో ఫిబ్రవరి 28న మరియు వైజాగ్ లో ఫిబ్రవరి 29న మన నూతన బ్రాంచెస్ ప్రారంభం. పుర ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. మూడొంతులకు పైగా మున్సిపాలిటీలను చేజిక్కించుకుంది. 52% పైగా మున్సిపల్ వార్డులను చేజిక్కించుకుని 66 పురపాలికలను కైవసం చేసుకుంది. హంగ్ పార్టీల్లోనూ అత్యధిక పీఠాలపై పాగా వేసేలా పావులు కదుపుతోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ డీలా పడింది. కేవలం 13 మున్సిపాలిటీల్లోనే పూర్తి ఆధిక్యం సాధించింది. 8 మంది ఎంపీలున్న బీజేపీకి పురపాలికల్లో 10% వార్డులు మాత్రమే దక్కాయి. పంచాయతీ ఎన్నికల మాదిరిగానే పురపాలక ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ హవా కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా పురపాలికల్లో అధికార పార్టీ సత్తా చాటింది. మున్సిపాలిటీలకు సంబంధించి 116 పురపాలికల్లో 52% పైగా వార్డుల్ని చేజిక్కించుకుని కాంగ్రెస్ 66 చోట్ల జయభేరీ మోగించింది. బీఆర్ఎస్ 13 చోట్ల గెలిచింది. గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుంది. 36 పురపాలికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. పురపాలికల్లో మొత్తం 2581 వార్డులకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 1347 చోట్ల గెలుపొందింది. బీఆర్ఎస్ 716 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 261 చోట్ల గెలవగా ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి 257 చోట్ల విజయం సొంతం చేసుకున్నారు. రాష్ట్రంలో 6 ఏళ్ల తర్వాత జరిగిన నగర, పుర ఎన్నికల్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నువ్వా నేనా అన్న రీతిలో పోరాడినా కాంగ్రెస్దే పైచేయి అయింది. మొత్తం 26 జిల్లాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోని మొత్తం మున్సిపాలిటీలు హస్తగతమయ్యాయి. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కొక్కటి మినహా మిగిలిన స్థానాల్లోనూ ఆ పార్టీ విజయం సాధించింది. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డిలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్కే దక్కాయి. కాంగ్రెస్ 2 మున్సిపాలిటీల్లో క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 16 వార్డులున్న వికారాబాద్ జిల్లా కోస్గి, 15 వార్డులున్న జగిత్యాల జిల్లా ధర్మపురిలో కాంగ్రెస్ అన్ని వార్డుల్ని కైవసం చేసుకుంది.